మత సామరస్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే నెల్లూరు బారా షాహీ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు రెండవ రోజు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజును మించి రెండవ రోజు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులతో స్వర్ణాల చెరువు పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారాయి. పవిత్ర చెరువు నీటిలో దిగి భక్తులు ఒకరికొకరు రొట్టెలను అత్యంత ఉత్సాహంతో మార్చుకుంటున్నారు. దర్గా ప్రాంగణంలో భక్తుల రద్దీ, రొట్టెల మార్పిడి, తాజా పరిస్థితులను క్షేత్రస్థాయి నుంచి మా కరెస్పాండెంట్ జయరాజ్ వివరాలు అందిస్తారు. రొట్టె ఎలా పట్టుకోవాలి, దాని విధానం ఏదో మహిళ మనతో ఉంది, ఆమె వివరిస్తారు. చెప్పండి. అంటే ప్రతి సంవత్సరము ఇదే బెంగళూరు నుంచి వీళ్ళు సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి విచ్చేశారు. మరో టూరిస్ట్ ఇక్కడికి వచ్చారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఏం సార్, ఎక్కడి నుంచి వచ్చారు? కడప జిల్లా జమ్మలమడుగు షహర్. నెల్లూరు బారా షాహీ దర్గాలో గత 2 రోజులుగా రొట్టెల పండుగ నిర్వహిస్తున్నారు. ఈ రొట్టెల పండుగ దశాబ్దాల కాలం నుంచి నిర్వహించడం ఆనవాయితీ. నిన్నటి రోజున సందలమాలి జరిగింది. ఈరోజు గంధ మహోత్సవం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ గంధ మహోత్సవం జరిగే క్రమంలో గంధ మహోత్సవానికి భారీ సంఖ్యలో రొట్టెలు మార్చుకునేందుకు భారీ జనసంఖ్య వచ్చింది ఈ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ వచ్చే అవకాశాలు ఉన్నందున వీళ్ళకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతిసారి వాళ్ళ నమ్మకాన్ని ఏ రొట్టె అయితే పట్టుకుంటారో ఆ రొట్టెకి సంబంధించిన కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జరుగుతుంది కాబట్టి ప్రతి ఏటా ఈ లక్షల సంఖ్యలో ఇక్కడ జనం రావడం ఆనవాయితీ. ఈ ఏడాది దాదాపు 30 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మేరకు ప్రస్తుతం భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు. ఇక్కడ అనేక మంది భక్తులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి రొట్టె పట్టుకున్నారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్. మేము నంద్యాల నుంచి వచ్చినాము. ఇక్కడ ఫస్ట్ టైం రావడం జరిగింది. మేము ఇక్కడ జరుగుతున్నాయని ఫస్ట్ టైం కోరుకోవడానికి వచ్చినామన్నమాట. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ టైం కూడా రావాలని మేము అనుకుంటాం. మేము వచ్చేసి జాబు మేము డిగ్రీ రొట్టె ఇంకా పట్టుకోలేదు, చూసినాము. తర్వాత తీసుకొని రొట్టె పట్టుకోవాలని చూస్తున్నాము. నా పేరు ఇమ్తియాజు, నంద్యాల నుంచి వచ్చినాను. నా పేరు అన్సారు, నేను కర్నూలు నుంచి వచ్చినాను. నేను అన్ని ఎంప్లాయ్ బ్యాంక్ కోచింగ్ చేస్తున్నాను. గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ నంద్యాలలో. నేను అన్ని ఎంప్లాయ్ కాబట్టి జాబ్ కోసం ఏం పర్పస్ కోసం వచ్చినామో ఆ పర్పస్ కంప్లీట్ చేద్దామని ఈ రొట్టె పండుగ 3 ఇయర్స్ నుంచి నేను కోరుకుంటున్నా. ఈసారి ఫస్ట్ సారి రావడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ కోరుకుంటానని నాకు ఒక ఉమ్మీద్ అనేది జరుగుతుంది. సక్సెస్ఫుల్ ఈడకి రావడం ఒక మంచి కారణమైనది. ఇప్పుడు ఇది రొట్టె పండుగ ఎవరు ఇస్తారో అది దానికి సక్సెస్ఫుల్ అవుతారో దానికి కంపేర్ చేసుకుని నేను వెళ్తాను. ఈ నుంచి ఇక్కడికి అనేక మంది రొట్టెలు పట్టుకునేందుకు వచ్చారు. ఏమేమి వీళ్ళకి అనుకున్న కార్యక్రమాలు ఏం జరిగినాయి, ఒక మొక్కుబడి ఇక్కడ కానీ చెల్లిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి అది కంప్లీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా 3 యువకులు ఉద్యోగాల కోసం వచ్చారు. వాళ్ళు కర్నూలు నుంచి, నంద్యాల నుంచి. మరో వ్యక్తి ఉన్నాడు, మీరే అడిగి. నమస్కారం, నేను అజ్మల్, నేను నంద్యాల నుంచి వస్తున్నాను. యాక్చువల్గా మేము చాలా సంవత్సరాల నుంచి అనుకుంటాం నెల్లూరు రొట్టెల పండుగ అంటే ఎట్లా ఉంటుంది, ఇది వీక్షించాలా, కనపడాలా, మేము కూడా వెళ్ళి చూడాలనుకునే ఉద్దేశంతో వచ్చామన్నమాట. బట్ ఇక్కడ చూస్తే జనసాంద్రత చాలామంది వచ్చారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం వీక్షించి మనం 4 ఫ్రెండ్స్ వచ్చాము, కార్లలో మాట్లాడుకొని. నిన్న నైట్ బయలుదేరాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తుంటే. దట్టు ఇట్లా నెల్లూరు బీచ్, అన్నీ బారా షాహీ దర్గా, అట్లాంటి ఫేమస్ ప్లేసులు ఇక్కడ చూడడానికి, వీక్షించడానికి చాలా బాగున్న ప్లేసులు, వీక్షించడానికి ఎక్సలెంట్ ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి లక్షల సంఖ్యలో ప్రతి ఏటా వస్తారు. ఇది దశాబ్దాల కాలం నుంచి ఈ లక్షల సంఖ్యలో రావడం సర్వసాధారణం. ఇక్కడ వివాహాలకు కావాల్సిన వాళ్ళు, అదేవిధంగా ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమం కోరుకునే వాళ్ళు, ఆరోగ్య రొట్టె, రకరకాలైన రొట్టెలు ఇక్కడ ఉంటాయి. ఈ రొట్టెలు పట్టుకునేందుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో ఇక్కడికి జనం వస్తున్నారు. నిన్న సందలమాలి పూర్తయింది. ఈరోజు గంధ మహోత్సవం జరుగుతుంది. కడప పెద్ద దర్గా వాళ్ళు 12 బిందులు గంధం తీసుకొని ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఇవాళ రాత్రికి. అదేవిధంగా ఇక్కడికి ప్రతి ఏటా లక్షల మంది ఈ ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లక్షల మంది వస్తున్న క్రమంలో ఇక్కడ మహిళలు భారీ సంఖ్యలో, మహిళలు అంటే భక్తికి సంకేతం, మహిళలు భారీ సంఖ్యలో ఈ ప్రాంతానికి విచ్చేశారు. ఈ ప్రాంతానికి విచ్చేస్తున్న తరుణంలో
ఇప్పటికే దాదాపు ఒకటిగా వస్తుంది. ఇంత క్రౌడ్లో ఇంతమంది జనాభా అనేక మంది ఉద్యోగాల కోసం వివాహాల కోసం ఇక్కడికి విచ్చేశారు. ఈ ఉద్యోగాల కోసం వివాహాల కోసమే కాకుండా రకరకాలైన జనాలు ఇక్కడికి వచ్చారు. ఈ రకరకాలైన జనాలు వచ్చిన సందర్భంగా వీరు ఏమేం కోరికలు కోరుకున్నారు. అనేక మంది రొట్టెలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది పట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ పట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్న క్రమంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక మంది రొట్టెలు మార్చుకుంటున్నారు. అయితే వాళ్ళ పేర్లతో సహా అక్కడ వాళ్ళ కోరికలు పెట్టుకొని రొట్టెలు మార్చుకుంటున్నారు. ఈ రొట్టెలు మార్చుకునే క్రమాన్ని ఓసారి పరిశీలిద్దాం. వాళ్ళ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చీటీలో రాసుకొని ఆ చీటీ దాని లోపల పెట్టి వాళ్ళకి ఇస్తారు. ఎవరికైతే గత సంవత్సరంలో ఏమి కోరుకున్నారో వారి కోరిక ఏమి నెరవేరింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ముగ్గురు మహిళలు దాదాపు కొంతమంది మహిళలు ఇక్కడ రొట్టెలు మార్చుకుంటున్నారు. ఈ రొట్టెలు మార్చుకునే వాళ్ళు ఏం కోరిక సందర్భంగా కోరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ వివాహం రొట్టె మార్చుకుంటున్నారు. అనేక మంది వాళ్ళ వివాహాల కోసం, వాళ్ళ పిల్లల వివాహాల కోసం ఇక్కడికి వచ్చారు. ఆ వివాహం రొట్టె తీసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జంటతో ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని వీరి నమ్మకం. ఈ సందర్భంగా వాళ్ళ వివాహాలు ఎవరెవరికి కావాలి ఏంది, ఈ వివాహం రొట్టె తీసుకున్నాడు తెలుస్తుంది మనకు. ఈ వివాహానికి ఎలా ఆశీర్వదించాలి, గతంలో కోరిక నెరవేరిన వాళ్ళు అని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఈ వివాహం సందర్భంగా ఏమి జరిగింది అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం. వీళ్ళిద్దరు రొట్టెలు మార్చుకున్నారు. ఇప్పుడు ఈ రొట్టెలు మార్చుకున్న సందర్భంగా నీళ్లు చల్లుకుంటున్నారు, పవిత్ర గంగాజలాలు చల్లుకుంటారమ్మా. ఏ రొట్టె తీసుకున్నారు? పెళ్లి రొట్టె ఎవరికి? బాబుకి. మీ బాబుకి పెళ్లి రొట్టె తీసుకున్నారు. మీకు ఏమనిపించింది ఇక్కడ రొట్టె? బాగా సంతోషమే. నేను వచ్చినాక అన్ని కోరికలు అయినాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 10 సంవత్సరాలు. ఇల్లు కట్టినాము, ఇల్లు సమస్య ఉన్నది, అది కట్టినాము. ఆరోగ్యం బాగున్నది, అంతా చేసినాం. బాగానే అయింది దేవుని వల్ల. మొలాలి స్వామి. ఈ బారా షాహిద్ దర్గాలో ఈమె 10 సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో ఆమె కోరికలన్నీ తిరిగాయి. 10 సంవత్సరాలు ఇల్లు కట్టింది, ఆరోగ్యం బాగుంది, కుమారుడు వివాహం కోసం వచ్చింది. వివాహం జరిగేందుకు ఆయన తింటున్నాడు. ప్రస్తుతానికి వివాహం జరగలేదు. ఆ తల్లి ఆ వివాహం జరగాలని, ఆ కోరిక జరగాలని అల్లాని ప్రార్థిస్తున్న సందర్భంగా ఇక వీళ్ళు నెక్స్ట్ ఇయర్ జతతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి నెక్స్ట్ ఇయర్ వస్తారని ప్రస్తుతం భావిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది దాదాపు 10 ఏళ్ళ నుంచి వస్తున్న సందర్భంగా వివాహం జరిగిపోద్ది అనే నమ్మకం ఇక్కడ ఉంది. ఈ విధంగా ఇక్కడ బారా షాహిద్ దర్గాలో రొట్టెలు మార్చుకునే కార్యక్రమం జరుగుతుంది. ఉద్యోగం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజపాలెం, నార్త్ రాజపాలెం. ఇది ఉద్యోగం రొట్టె కోసం కూడా అనేక మంది వచ్చారు. ఉద్యోగం రొట్టెకి చాలా డిమాండ్ ఉంది. మీరేం రొట్టె పట్టుకున్నారమ్మా? మేము పట్టుకోవాలి ఆరోగ్య రొట్టె, వదిలే సౌభాగ్య రొట్టె పట్టుకున్నా. మేము కూడా పట్టుకోవాలి ఆరోగ్య రొట్టె కోసం అనేక రకాలైన డిమాండ్లు ఉన్నాయి. ఆరోగ్య రొట్టె ఎక్కడి నుంచి? వదులుతారు. మేము ఇక్కడే అండి, నెల్లూరు. ఉద్యోగం రొట్టె పట్టుకున్నాము, అది వదిలేయడానికి వచ్చినాము. ఏం ఉద్యోగం? పాపకి సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది. చెప్పమ్మా, ఈ ఉద్యోగం రొట్టె వల్ల మీకు ఎలాంటి నమ్మకం ఏర్పడింది? అదే విత్ ఇన్ 4 months జాబ్ వచ్చింది. ఇంకా పోయిన సంవత్సరం కుదరలేదు, ఈ సంవత్సరం ఏ ఇయర్లో పట్టుకున్నారు? నేను లాస్ట్ ఇయర్ ముందు పట్టుకున్నాను. అప్పుడే 4 months వచ్చింది. మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ పట్టుకున్నారు? 15 years నుంచి. మీకు 15 years తీసుకోవచ్చి ఇక్కడ ఉద్యోగ రొట్టె పట్టుకున్నారు. ఏ కంపెనీలు చేస్తున్నారు? ఇది ఇక్కడ భక్తుల నమ్మకం. రకరకాలైన వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు, వివిధ రకాలైన రొట్టెలు పట్టుకుంటున్నారు. ఈ రొట్టెల సారాంశాన్ని తెలియజేస్తున్నారు.
రొట్టె. చదువు రొట్టె. ఎక్కడి నుంచి వచ్చారు? మేము చేయంగుర్తి నుంచి వచ్చాం. చేమకుర్తి నుంచి వచ్చారు. ప్రకాశం జిల్లా చేమకుర్తి నుంచి చదువు రొట్టె కోసం వచ్చారు. గతంలో రొట్టె పట్టుకున్న వాళ్ళకి కార్యసిద్ధి జరిగిందన్న నేపథ్యంలో ఇప్పుడు తిరిగి మళ్ళీ రొట్టె పట్టుకునే దానికి వచ్చారు. అనేక మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, వచ్చేసారు. ఈ వచ్చిన వాళ్ళందరూ అడిగి తెలుసుకున్నాం మనం. మేము తెలంగాణ నుంచి వచ్చామండి. తెలంగాణ సూర్యాపేట చదువు రొట్టె కోసం వచ్చాం. ఇక్కడైతే పిల్లల చదువు కోసం, అదేవిధంగా ఉద్యోగాల కోసం అయితే మంచి డిమాండ్ ఉంది. వివిధ రకాలైన రొట్టెల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ఉన్న నేపథ్యంలో అనేక మంది ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నారు. వాళ్ళతో అడిగి సార్ మేము ఇక్కడ రొట్టె కోసం వచ్చినాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. హైదరాబాద్ నుంచి వచ్చినాం కానీ ఇక్కడ చాలా మంచిగా ఉంది. సెటిల్మెంట్ చాలా మంచిగా ఉంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ నుంచి 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఇప్పటివరకు ఏమైనా మీ కోరికలు ఏమైనా సిద్ధించాయా? ప్రతి సంవత్సరం ఒక్కసారి ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. మళ్ళీ రొట్టె తీసుకెళ్తాం, మళ్ళీ వస్తుంది. ఇట్లానే 10 సార్లు వచ్చినాం అన్నట్టు ఇప్పటి వరకు ఏం కోరికలు మీ నెరవేరాయి? మాకు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలైనాయి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి, ఆరోగ్యాలకు అయినాయి, మంచిగానే హెల్త్, ఇల్లులు కట్టుకున్నారు. ఇవాళ నేను 50 రొట్టెలు తీసుకొచ్చిన వదిలేయడానికి. 25 రొట్టెలు మేము తీసుకెళ్ళినాము. తీసుకెళ్తే మళ్ళీ అక్కడ నుంచి 50 డబల్ కదా, జోడి జోడి తీసుకుని రావాలి కదా, మళ్ళీ జోడి జోడి తీసుకొచ్చినాం. ఇప్పుడు పెళ్లి రొట్టి, ఉద్యోగ రొట్టి పట్టుకోండి. మాదా రాజన్న సిరిసిల్ల, అక్కడ నుండి వచ్చినామా. మాది తిరుపతి నుంచి వచ్చినాము. ఉద్యోగ రొట్టి, చదువు రొట్టి. మా కొడుకు ఉద్యోగం, పెళ్ళి రెండో జరగాలనేసి అల్లా గుడికి సంవత్సరం వస్తాము, వచ్చి వదిలేసి పట్టుకొని పోతా ఉంటాం. మాది కమ్మరపల్లి, సైదాపురం. సైదాపురం నుంచి వచ్చారు. రొట్టె పట్టుకుంటే మీకు ఇల్లు కట్టారు, అంతేనా? అంతే. మీదమ్మా? మాది ఒంగోలు దగ్గర చదలవాడండి, రావినూతల. మేము గృహ నిర్మాణం కోసం అడగటానికి వచ్చామండి. కొత్తగా ఈ టైం రావటం ఫస్ట్ టైం. సంతోషంగా ఉందండి వచ్చినందుకు. దొరికింది. పెళ్లి రొట్టి 3 రొట్టెలు పట్టుకున్నాం. ఇప్పటి వరకు ఏమైనా జరిగినాయా? మా పిల్లలు పుట్టారు, మళ్ళీ పిల్లలు కూడా పట్టుకొచ్చినాం. కళ్యాణం రొట్టి ఎవరికి? మా అబ్బాయికి. ఏ ఊరు నుంచి? శ్రీకాకుళం. శ్రీకాకుళం. మీరు హిందూ ఉండేట్టున్నారు కదా, ఎలా నమ్మకం? అందరూ వస్తున్నారు, నమ్మాము అంతే. గతంలో ఏమైనా జరిగాయా? గతంలో జరిగాయని చెప్పారు కాబట్టి వచ్చాము. చీమకుర్తి. చదువు రొట్టె. ఎవరు చదువు కోసం? మా పిల్లల చదువు కోసం సార్. ఎంతమంది పిల్లలు మీకు? మా 3 పిల్లలు. లేదు, ఫస్ట్ టైం వచ్చాం సార్. షాహీ దర్గా అంటే ఒక నమ్మకం. ఈ నమ్మకం ఉన్న నేపథ్యంలో కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు, అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. వస్తున్న సందర్భంగా అనేక మందితో ఇక్కడ క్రేజీగా ఉంది. బారా షాహీ దర్గా వాతావరణం ఎంతో క్రేజీగా ఉంది. ఇది ఎలాగే కొనసాగాలని భక్తులు కోరుకుంటున్నారు. మరో టూరిస్ట్ ఇక్కడికి వచ్చారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఏం సార్, ఎక్కడి నుంచి వచ్చారు? कड़पा जिला जम्मलमड़गु शहर गड्ढा वीधि से सिकिलगिरी मोहम्मद मुहित बात कर रहा हूँ। ये जो हम आने का मकसद ये है, यहाँ बहुत सालों के पिछले 12 लोग शहीद हो चुके हैं। इसके खातिर यहाँ से रिवायत है कि ये जो है तलो था पहले, इस तलो के पास से 12 शहीद लोग आकर यही शहीद हुए हैं नेल्लूर के शहर में। इसलिए ये जो मैं आने का मकसद ये है, इस साल जो मैं बाहर मुल्क जाने के लिए नियत करने लिए आया हूँ, इंशाअल्लाह तबारक व तआला अल्लाह का फजल व करम से जाकर देखूँगा। इंशाअल्लाह मिले तो अल्हम्दुलिल्लाह, और 12 शहीदों के वसीलों से, शेर खुदा मौला अली से, उनकी दुआओं से పూరి తమన్నా జాయిద్ హోది కదా చాహతా హూ. రొట్టె ఎలా పట్టుకోవాలి, దాని విధానం ఏదో మహిళ మనతో ఉంది, ఆమె వివరిస్తారు, చెప్పండి. అంటే ప్రతి సంవత్సరము ఇదే, అంటే పీర్లు ఎత్తిన తర్వాత వస్తాము. వచ్చిన తర్వాత మేము ఏదన్నా అనుకొని ఆ రొట్టె పట్టుకుపోతాం కదా, అది తీరిన వెంటనే మళ్ళా సంవత్సరం ఇంకొక చేత వడ్డీ వేసి వదులుతాం. అంటే మీరు ఏ రొట్టె పట్టుకున్నారు? మేము సౌభాగ్య రొట్టె ప్రతి సంవత్సరం పట్టుకుంటాము. పిల్లలు చదువు అయిపోయింది, చదువు రొట్టె వదిలేస్తున్నాము. మళ్ళా ఉద్యోగం రొట్టె ఇప్పుడు పట్టుకుంటాము. మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా మళ్ళీ వడ్డీ వేసి మళ్ళీ వదులుతాం.
అంటే గత సంవత్సరం ఒక రొట్టె వదిలితే ఈ సంవత్సరం రెండుగా జతలు ఇస్తారు మనకి. మరుసటి సంవత్సరం కోరిక తీరిన తర్వాత వడ్డీ వేసి మరీ వదులుతాం. ఇది ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఒక రొట్టె సౌభాగ్య రొట్టె, లేకపోతే సంతానం రొట్టె, లేకపోతే విద్యా రొట్టె, లేకపోతే వివాహం రొట్టె, ఇలాంటి రొట్టెలు పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పట్టుకున్న సందర్భంగా ఒక రొట్టె పట్టుకుంటారు ఫస్ట్. ఆ రొట్టె 2 రొట్టెలుగా ఇస్తారన్నమాట. మళ్ళా తిరిగి నెక్స్ట్ ఇయర్ ఆ రొట్టె 2 రొట్టెలు అవుతుంది. ఒకటికి దానికి ఒకటి వడ్డీ వేసి ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఇక్కడ భక్తుల ఆచారం. గత కొన్నేళ్లుగా ఈ భక్తుల ఆచారం ఇలాగే కొనసాగుతుంది. ఇక్కడ లక్షల సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడికి విచ్చేసి వివిధ రొట్టెలు మార్చుకుంటున్నారు. మీ దగ్గర ఏమి రొట్టె ఉంది? మా దగ్గర సౌభాగ్య రొట్టె ఉంది. మీ దగ్గర ఏముంది? మా దగ్గర వివాహం ఉంది. మీ దగ్గర ఏముంది? మా దగ్గర ఉద్యోగం ఉంది. అలా ఇక్కడ ఇలా రకరకాలైన రొట్టెలు ఇక్కడ తీసుకుంటున్నారు. ఈ రకరకాల రొట్టెలు తీసుకున్న సందర్భంగా మరి ఇక్కడ అనేక మంది రొట్టెలు పట్టుకున్నారు. అమ్మ మీరు ఏం రొట్టె పట్టుకున్నారు? ఏం రొట్టె పట్టుకున్నాను నేను 15 సంవత్సరాల నుంచి వస్తున్నా సార్. నా పని అయితే దేవుని దయ వల్ల బాగానే జరుగుతుంది. మేము ఇంట్లో చేసుకోండి, ఇంట్లో అయ్యి మాకి ఇక మళ్ళీ వచ్చిండాము. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? లాస్ట్ ఇయర్ 10 years ನಿಂದ 10 years. ಏನೇನು జరిగాయి? ನಮಗೆ ಪಿಲ್ಲುಲು ಆಯ್ತು, ಮನೆದು. అదే సంతాన రొట్టె పట్టుకున్నారు. ఈ బాబు పుట్టాడు, మళ్ళా అదే సంతాన రొట్టె వదిలేందుకు ఇక్కడి నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బెంగళూరు. బెంగళూరు నుంచి వీళ్ళు సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి విచ్చేశారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి అనేక మంది వస్తున్నారు. ఈ ఆచారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. దశాబ్దాల కాలం నుంచి ఇది జరుగుతుంది. ఈ దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్న నేపథ్యంలో భక్తులు అశేషంగా ఇక్కడికి హాజరవుతున్నారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాగర్తో జయరాజ్, బారాషాహి దర్గా నుంచి.